నిమ్స్కి సమానంగా ఈ హాస్పిటల్ని చేయాలనేది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనతో ఇది ఆ రోజు 2007లో శంకుస్థాపన చేసి దీన్ని ప్రారంభించడం జరిగింది, అంకురార్పణ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన మనం లేకపోవడం, దీనికి వచ్చి బాలయస్టులు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏదైతే రాజశేఖర గారి తాలూకు ఆలోచన ఉందో నిమ్స్తో సరిసమానంగా అన్ని ఫెసిలిటీస్ని ఇచ్చి దీన్ని చేయాలని చెప్పిన ఆలోచనతో సూపర్ స్పెషాలిటీ, దాంతోపాటు ఇక్కడ ఎడ్యుకేషన్ కాలేజీ ఎవ్రీథింగ్ ఏదైతే ఆయన అనుకున్నారో ఆ ప్రకారం దీన్ని చేయాలనేది మా అందరి తాలూకా అభిమతం. జగన్మోహన్ మంత్రి గారు ఇప్పుడు వచ్చారు, దీన్ని చూడడం కూడా జరిగింది, రివ్యూ కూడా జరిగింది. రేపు దీని పని ఇంకోసారి విజయవాడలో దీని మీద రివ్యూ తీసుకుంటున్నారు సెక్రటేరియట్లో. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఆ తండ్రి గారి తాలూకు ఆశయం ఏదవుతుందో దాన్ని నెరవేర్చడానికి ఆయన ద్వారా నెరవేర్దని ఆశిస్తున్నాం. నెరవేర్చడానికి మా వంతు కృషి చేస్తాం. అన్నీ ఇప్పుడు అంటే ఈ 5 సంవత్సరాలు దీనికి ఒక చెప్పాను కింద బాలదేశాలు వచ్చినట్టుకు వచ్చి దీనికి వచ్చింది 5 సంవత్సరాలు కూడా దీన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే రాజకీయాలు వెళ్ళకున్నప్పటికీ కూడా ఇది అవసరం. ఇది 100 ఎకరాల స్థలం ఇచ్చాము. ఈ ప్రాంతాలందరినీ కూడా హెల్త్ సిటీగా తీర్చిదిద్దడం జరిగింది. దానికోసం అలొకేషన్ చేయించాము, అందరికీ తెలిసిన విషయం ఇది. కానీ ఇంత సువిశాలంగా ఉండి ఇంత కార్యక్రమం 3 జిల్లాలకి ఉత్తరాంధ్రకి కాకుండా అటు ఒడిశా ప్రాంతానికి కూడా ఇది చాలా అవసరం ఇది. కానీ కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీ వైద్యం, విద్య. కాబట్టి ఈ వైద్యం దీన్ని తప్పకుండా ఆ ఎలివేషన్ తేవడానికే ప్రయత్నం చేస్తారు. సిబ్బంది సిబ్బందే కాదు, సిబ్బంది కానీ ఎక్విప్మెంట్ కానీ దాంతోపాటు కావాల్సిన సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నిటిని కూడా ఒక సమగ్రంగా కాన్ఫరెన్స్ అన్నీ కూడా చేసుకొస్తాం. నోటీసులు నాకైతే అందలేదు, మీ టీవీలో చూశాను. అది వాళ్ళు నన్ను అడిగారు, అప్పుడే 4 రోజులు పెట్టి అడుగుతున్నారు. సాక్ష్యానికి వచ్చి ఏ టైం ఉంటుందో చెప్తే ఆ టైంలో చెప్తామని వాళ్ళు పిలిస్తే తప్పకుండా వెళ్తాను, సాక్ష్యం చెప్తాము. ఏం చేస్తుంది గేట్ క్లియర్ అవడం కేసు వాళ్ళ మీద ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో చూస్తారండి అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు ఉంది. దానికి సాక్ష్యాలు చెప్పాలి. మన సాక్ష్యం ఆధారంగా మనం శిక్షించడమా లేకపోతే దోషులుగా లేదా నిర్దోషులుగా నిర్ధారించడం జరుగుతుంది. దాని గురించి పిలుస్తున్నారు మమ్మల్ని సాక్ష్యానికి. ఏంటండి మార్పు అవుతుంది ఏంటి నాకు అర్థమవుతుంది. ఎందుకది డిస్కషను? నువ్వు టీవీలో ఇష్టం వచ్చిన రాసుకుంటే అవుతుందా? వాస్తవంగా ఏంటంటే శివరామకృష్ణ కమిటీ ఏదైతే చెప్పిందో, శివరామకృష్ణ కమిటీని ఎందుకు వేశారు? ఆ రోజు రాష్ట్ర విభజన జరుగుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో నుంచి కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి ఆ రాజధాని ఏ ప్రాంతాల్లో పెట్టాలి, ఏ ప్రాంతంలో పెడితే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కండిషన్స్, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు, అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు, వాటర్ కానీ లేకపోతే రాజధానికి అనువుగా ఉంటుంది అనేది చూడమని చెప్పారు. ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని పెట్టి నారాయణ అనే వ్యక్తితో వచ్చి ఆయన ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ లాగా ఆయనతో కమిటీ వేస్తారు. నారాయణ కమిటీతో వచ్చి ఆ ప్రాంతం అనుగుణంగా ఉంటుందని చెప్పి తీసుకున్నారు. దాని పర్యవసనం ఏంటో మనం చూసాము. 8 లక్షల క్యూసెక్ నీరు వస్తే మొత్తం అంతా కూడా ముంపు అయిపోయిన ప్రాంతం వచ్చింది. మనం 10 సంవత్సరాల కింద చూసాము. 10,90,000 క్యూసెక్స్ వచ్చినప్పుడు ఆ ప్రాంతం ఏ విధంగా అవుతుందో మనం ఊహించుకుంటే తెలుస్తుంది. ఇది 100 సంవత్సరాల కింద జరిగింది, 10 సంవత్సరాల కింద జరిగింది. దాంతో కూడా ఒక పక్క వ్యయం విపరీతంగా పెరిగిపోతుంది. దానికి ఏది కన్స్ట్రక్షన్ కాదు, అవన్నిటి పరిస్థితుల్లో ఉన్నాయనే విషయాన్ని చెప్పాను. ఇప్పుడు కూడా అది చెప్తున్నాను. స్వార్థం కోసం, స్వలాభం కోసం, కొందరు వ్యక్తుల తాలూకా ప్రాపకం కోసం చేసిన కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేశాడు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ, రాష్ట్ర ప్రధానికం కోసం కానీ, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కానీ ఆ నిర్ణయం తీసుకోలేదు.